సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ రిజర్వాయర్లో 5గురు యువకులు గల్లంతయ్యారు. డ్యాంలో ఈతకు వెళ్లిన 7గురు యువకుల్లో 5గురు నీటిలో మునిగిపోయారు. 2 క్షేమంగా బయటపడ్డారు. ఇక యువకులు హైదరాబాద్, ముషీరాబాద్ వాసులుగా గుర్తించారు. ధనుష్, లోహిత్, ధనేశ్వర్, సాహిల్, జతీన్ అనే యువకులు రిజర్వాయర్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 3 మైనర్లు ఉన్నారు. మృగంగ్, ఎండి ఇబ్రహీం క్షేమంగా బయటపడ్డారు. సెలవులు కావడంతో డ్యాం సందర్శనకు వెళ్లారు యువకులు. ఈత కొట్టేందుకు నీటిలో దిగి మునిగిపోయారు. గల్లంతైన వారిలో ధనుష్ మృతదేహాన్ని వెలికితీశారు గజ ఈతగాళ్లు. ఇక యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, యువకుల గల్లంతుపై అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ లో ఈరోజు 7గురు విద్యార్థులు సెల్ఫీ కోసమని అక్కడ సరదాగా గడపడానికి వెళ్లి హైదరాబాద్ నుంచి వచ్చిన 7గురు యువకులు దాంట్లో గల్లంతు కాగా 5గురు అక్కడ నీటి మునిగి చనిపోయారు. వారిలో ఒకరి ధనుష్ బాడీ ప్రస్తుతం వెలికి తీశారు గజయితగాళ్లు. పోలీసుల సహాయంతో పోలీసులు గజయితగాళ్లు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం సరదాగా గడపడానికి సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ లోని ముషీరాబాద్ కావచ్చు, బోలక్పూర్ లాంటి ప్రాంతాల నుంచి అంతా 20 ఏళ్ల లోపు యువకులే, దాదాపు ఇంటర్ చదివే యువకులంతా వీరంతా కూడా సో ఆ బైక్ 2 వీలర్స్ పైన సరదాగా గడపడానికి హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ ను చూడడము, దాంట్లో ఆ నీళ్ళలోకి వెళ్లి సెల్ఫీలు దిగడము, నీళ్ళలో కొద్దిసేపు ఆడుకున్నారు. ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళు వస్తున్న సందర్భంలో కావచ్చు, 2 వీలర్ల పైన వస్తున్నప్పుడు సెల్ఫీలు తీసుకొని దాంతో పాటు నీళ్ళలో ఆడుతున్న వీడియోలన్నీ కూడా వారు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు. సో ప్రస్తుతం అవన్నీ కూడా చూస్తూ వారి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా తల్లిదండ్రులు ఎవరైతే 5గురు యువత చనిపోయారో వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరిని అనుమతించడం లేదు. మళ్ళీ ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో, కొండపోచమ్మ సాగర్ కట్ట చుట్టూ బండ్ ఉంటుంది. ఆ బండ్ పై నుంచి లోపల కొద్ది దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఆ నీరు అయితే ఆ నీటి లోపలికి ట్యాంక్ అయితే దానికి ట్యాంక్ బండ్కి సంబంధించిన కొంత గ్యాప్ ఉంటుంది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళి సరదాగా కొద్దిసేపు ఆ నీళ్ళలో ఆడుకొని తర్వాత అక్కడ గుంతలు ఉంటాయి. అంటే ఈ కొండపోచమ్మ సాగర్ ముంపు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఉన్న చెరువులు కావచ్చు, వాటన్నిటి ప్రాంతంలో నీటిని నింపారు. సో అక్కడ ఏది గుంత ఉందో, ఇక్కడ ఆ లోతట్టు ప్రాంతం ఉందో తెలియని పరిస్థితి. సో సరదాగా కొద్దిసేపు నీళ్ళలో ఆడుకున్న వీడియో కూడా వారిది బయటకు వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు తీసుకుంటూ సెల్ఫీల కోసమని ఇంకొంత లోతుకు వెళ్ళడము, ఈ ఆ క్రమంలోనే ఒకరు గుంతలో నీళ్ళ లోపల కనపడకుండా ఉన్న గుంతలో ఒకరిద్దరు పడటం, మిగతా వాళ్ళు కూడా వారికి సాయం చేసేందుకు ప్రయత్నం చేయగా ఒకరు చేపట్టుకుని ఒకరు దాదాపు మొత్తం 7గురు కూడా నీళ్ళలో పడ్డారు. 2 మాత్రమే గట్టుకు చేరుకున్నారు. 7గురులో 5గురు దాంట్లో చనిపోయారు. సో ధనుష్ అనే ఒక యువకుడి బాడీని మాత్రం ప్రస్తుతం బయటకు తీశారు. ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన పైన మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. రేవంత్ రెడ్డి కూడా ఈ ఏదైతే గజయితగాళ్ళని అక్కడికి పిలిపించి వారి మృతదేహాలను వీళ్ళంత త్వరలో వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం చీకటి పడుతున్న నేపథ్యంలో ఆ వెతుకులాట అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ లోపల ఉన్న బాడీస్ వీరు వెళ్ళిన ఎక్కడెక్కడ ప్రదేశం వెళ్ళారో, ఎవరైతే బయటకు వచ్చారో వారిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో 5గురు కుటుంబాలు కావచ్చు, మొత్తం ఏదైతే ముషీరాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ లోని ఓల్సిటీలోని కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన వీరంతా కూడా వారి కుటుంబాల్లో కావచ్చు ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాగర్ సాగర్ కావచ్చు, ఇటు మెదక్ జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ కావచ్చు, హైదరాబాద్ నుంచి ఎక్కువగా సెలవులు వచ్చిన సందర్భంలో యువత ఇట్లా రైడ్కి వస్తుంటారు 2 వీలర్స్ పైన. సో ఈ క్రమంలోనే ఈరోజు వచ్చిన యువత అయితే వీళ్ళంతా కూడా 2 వీలర్స్ పైన ఇక్కడికి రైడ్కి వచ్చి ఆ కొండపోచమ్మ సాగర్ను చూడడానికి, అక్కడ ఫోటోలు దిగడానికి చేసిన ప్రయత్నంలో కొంత అత్యుత్సాహంతో నీళ్ళలోకి దిగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఒకరి మృతదేహం మాత్రమే బయటకు వచ్చింది. మా పెద్ద కొడుకు ధనుష్, మా చిన్న కొడుకు లోహిత్, మిగతా పిల్లలు అబ్బు, సాహిల్, సాయి, వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది. 6 మంది వచ్చారు మా ఇంటికి. సాయి రాలే, సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పలే, మామూలుగా వీకెండ్ అని వెళ్ళారు అంతే. మా ఇంటికాడికి 8:30కి వెళ్ళారు.
ఒక ఆయన టీకేఆర్లో పాలిటెక్నిక్ చేస్తాడు, ఒక ఆయన ఫోటో స్టూడియోలో పనిచేస్తాడు. హైదరాబాదే, అక్కడనే ముషావాల్లో ఉంటాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సంక్రాంతికి జనం సొంతూర్లకు వెళ్తూ ఉండటంతో భారీ రష్ ఏర్పడింది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే ట్రైన్స్ మొత్తం ఫుల్ అయ్యాయి. ఇవాళ్టి నుంచి సంక్రాంతి సెలవులు రావడంతో జనం ఊరుబాటు పట్టారు. ఇక రైల్వే స్టేషన్లో రద్దీపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా సొంతూళ్ళకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా చాలా వరకు ప్రయాణాలు సాగిస్తుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా మారిన పరిస్థితి. సికింద్రాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్న వారందరూ ఈరోజు ఉదయం నుండి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు కూడా ఎవరన్నా ఉంటే ఎక్కువగా ట్రైన్స్ ప్రిఫర్ చేస్తుంటారు. అందులోనూ లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో బస్సుల కంటే, ప్రైవేట్ ట్రావెల్స్ కంటే కూడా ట్రైన్ కొంతవరకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తుంటారు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఇటు ప్రయాణికుల రష్తో కిటకిటలాడుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఖచ్చితంగా ప్రయాణికుల రష్ అనేది ఉంటుంది అని అధికారులు భావించిన క్రమంలో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసినట్లు రైల్వేకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, సాధారణంగా జనరల్ డేస్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా వరకు రద్దీగా ఉంటుంది. ఆ ఏరియా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ మొత్తం కూడా కొంత రద్దీగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా ఇతర ప్రాంతాలకి, వాళ్ళ సొంతూర్లకి వెళ్ళేందుకు వస్తున్న క్రమంలో ఇంకా రద్దీ కాస్త పెరిగింది. దాంతో ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి జీఆర్పీఎఫ్ పోలీసులు, దాంతోపాటు లా అండ్ ఆర్డర్, లోకల్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు కూడా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇటు అధికారులు కూడా కొన్ని తనిఖీలు, జీఆర్పీఎఫ్ పోలీస్ సంబంధించి రైల్వే పోలీసులు కూడా కొన్ని తనిఖీలు ప్లాట్ఫామ్స్ పైన చేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ అంతా కూడా రద్దీగా మారడము, ప్రజలంతా ఒక్కసారిగా ట్రైన్స్ కోసం వస్తున్న క్రమంలో చాలా వరకు రద్దీగా మారింది. కాబట్టి ప్లాట్ఫామ్స్ పైన కూడా కొన్ని తనిఖీలు, ఎందుకంటే బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వస్తువులు, అనుమానిత వస్తువులు ఏమైనా అనుకున్నా కూడా వాటన్నిటిని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది తలెత్తకుండా, దాంతోపాటు ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి చర్యలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అధికారులు తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఇంకా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంది అనే అంచనా కూడా అధికారులు వేస్తున్నారు. ఈరోజు రాత్రి నుండి రేపు కూడా సండే అవడంతో రేపు ఈ రద్దీ కాస్త మరింత డబుల్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా కొంతవరకు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు, మెయిన్గా ట్రైన్స్ సంబంధించి ఎవరైతే జర్నీ చేస్తుంటారో, దాదాపు ప్రయాణికుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా చాలా రోజుల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికి కూడా చాలా వరకు ప్రజలు ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న టైంలో అవి కన్ఫర్మ్ కాలేదు కొన్ని టికెట్స్ అనే ఆందోళన కూడా కొంతవరకు ప్రయాణికులు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. సేమ్ అటు బస్ స్టాండ్లలో ఎలాంటి పరిస్థితి ఉందో సేమ్ రైల్వే స్టేషన్స్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, ఎక్కడికక్కడ కిటకిటలాడుతున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ ఒకేసారి ప్రయాణాలు చేస్తున్న సమయంలో కొంతవరకు చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇక రేపు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేశాము. ఎక్కడ ప్రయాణికులకి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే దిశగానే ఏర్పాట్లన్నీ కూడా చేశాము అనేది మాత్రము అధికారులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఎక్కడికక్కడ ఫుల్ రష్గా మారిన సిచ్యువేషన్ నెలకొంది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశాము. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కూడా తలెత్తున్నాయి. ట్రాఫిక్ సంబంధించి ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్లో వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి డ్రాప్ అవ్వడము, దాంతోపాటు ఆటోస్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వెహికల్స్ వల్ల కొంతమేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి జామ్ జరగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాము అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి సంక్రాంతి సందర్భంగా పల్లెబాట పట్టారు జనం. కాబట్టి అటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా చాలా రష్గా మారిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్, V6 న్యూస్.
నిజామాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రోగి బంధువులు ఆందోళన చేశారు. నిన్న మధ్యాహ్నం ఫిట్స్తో హాస్పిటల్కు వచ్చిన పేషెంట్కు స్కానర్, ఇతర పరికరాలు పనిచేయటం లేదంటూ టెస్టుల కోసం రోగిని బయటకు పంపించారు సిబ్బంది. దీంతో దాదాపు 6 గంటల పాటు టెస్టుల కోసం తిరగడంతో పేషెంట్ ఆరోగ్యం క్షీణించింది. తీరా స్కానింగ్ టెస్టులు చేయించుకొని హాస్పిటల్కు వచ్చాక స్ట్రెచ్చర్ లేకపోవడంతో పేషెంట్ని భుజంపై మోసుకెళ్లారు రోగి బంధువులు. ఇక వైద్యులు సిబ్బంది తీరును నిరసిస్తూ అర్ధరాత్రి హాస్పిటల్ ఆవరణలో ఆందోళనకు దిగారు బాధితులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వైద్యులు సిబ్బంది తీరును నిరసిస్తూ చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. వాళ్ళు వచ్చి లైఫ్ పెట్టించారు. నాకు ఫోన్ చేశారు వేరే నెంబర్తో ఫోన్ చేస్తే నేను 1 గంటలకు వచ్చిన. 1 గంటలకు వచ్చి నాకు ఇట్లా పిలిచిలు వేస్తుందని చెప్తే నేను పోయినా. 2 గంటలకు పోయినా. ఇక అది రాసిచ్చారు. ఇక్కడ ఇయ్యము, బయట చేయించుకొని వడుతున్నది మాకు కాదు, బయట చేయించుకొని సిటీ స్కానింగ్ రాసిస్తే వడుతున్నది, పిస చేస్తున్నది అని రూమ్లోకి వచ్చి వీడికి తీసుకొస్తే మేము ఆడపోయి మళ్ళీ 4 గంటలకు ఆడపోయాము. 4 గంటలకు చల్లి ఆడనే కూర్చున్నాం గేట్ దగ్గర, పెద్ద గేట్ దగ్గర. వచ్చేటప్పుడు ఏమో ఇప్పుడు నేను భుజాలు స్ట్రెచ్చర్లు కూడా లేకుండా మళ్ళీ రీజాయినింగ్ చేయించి స్ట్రెచ్చర్లు లేకుండా వార్డ్ బాయ్ లేకుండా ఏం లేవు. నేనే భుజాల మీద ఈడబెట్టి ఇంతకుముందు వచ్చింది సార్. ఎన్నిసార్లు? ఇంతకుముందు 1 నెల కింద వచ్చింది సార్. ఏడా? ఈ మాదనగర్లో ఇంటికన్నా సార్. అయితే మా మరదలు తీసుకొచ్చింది సార్. ఇక్కడ ఒక సూర్య ఇంజక్షన్ పెట్టారంట సార్. మరి తీసుకొచ్చి ఇంటికాడ మరి ఎట్లా చేసింది సార్ మా భార్య. మళ్ళీ 1 నెల దాకా పిల్లలు కూడా ఇంటికాడ ఉండే అప్పుడు నేను లేపడా మీద పోతాను సార్. ఏ పనిచేయకుండా మాకు 4 గుంటంగా బయట వెళ్ళకొట్టేసి ఎవరు ఈ స్కానింగ్ లేదని బయట తీసుకోని చెప్పేసి ఆ చిట్టి మీద రాసింది బయట వెళ్ళకొట్టేస్తారు. అని వడుతుంది చేస్తుంది అని చెప్పేసి బయట కొన్నామని చెప్పేసి తాళం కొట్టినామని వెళ్ళిపోమని చెప్పేసి కూపర్ అని చెప్పి అట్లా కూపడేటి 2 గంటలు చెప్పుకోండి సార్ మాకు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంజర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యాలయాన్ని ముట్టడించారు యువజన కాంగ్రెస్ నాయకులు. ఇక ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకొని స్టేషన్కు తరలించారు పోలీసులు. దేశంలో బీజేపీ పాలన మొదలైనప్పటి నుంచి దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఇక రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 1,00,000 మందితో బరిసెల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక శాంతియుతంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు మాల విద్యార్థి జేఏసీ నేత మందాల భాస్కర్. కొట్లాడదాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై, పెంచుకుందాం రిజర్వేషన్లని, ఖబర్దార్ మాల వ్యతిరేకులారా. అయితే దాట కాదు మాట్లాడేది, స్ట్రేట్గా మాట్లాడతాము. అందు గురించి దూషించవద్దు. మీకు ఎస్సీ రిజర్వేషన్లు ఎక్కువ శాతం కావాలంటే మేము సపోర్ట్ ఉంటాము. మా సంఘాలు, మా జేఏసీ తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాము. అందు గురించనే మేము లక్షలాది మంది లక్షల కర్రలతోటి కవచ్ నడుపుతుంటాం. ట్యాంక్ ఏది నక్లీస్ రోడ్డు నుండి ట్యాంక్ బండి అంబేద్కర్ విగ్రహానికి, పెద్ద అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీతోటి పోయి మేము బేగరీ కానీ మార్వాడి ఏ చెమ్మర్ కానీ అదేవిధంగా మన నేత కానీ అన్ని సంఘాలు, అన్ని కులాలను కలుపుకొని ఆ కులవృత్తులను తీసుకొని మేము పెద్ద ఎత్తున మేము ర్యాలీ శాంతియుతంగా ర్యాలీ తీసుకొని పోయి జయప్రదం చేస్తామని ఎవరికి మేము అపాయం ఇవ్వము. మేము ఏమి దుర్మార్గంగా పోము. అందు గురించనే మేము పోతాము. ఈ బీజేపీకి కుట్ర చేసి, బీజేపీకి డైవర్ట్ చేసి రాజ్యాంగాన్ని మార్చుతా అన్న మోడీ గారు, మీరు
మీరు చెప్పుకోండి ఏంటికి మీరు జాటుకు పెట్టి అందరిని పెట్టి తిట్టియొద్దు, అదేవిధంగా బీసీలను పెట్టి తిట్టియొద్దు. మేము రాజగుణం దాకా రాండ్రి, బీసీల ద్వారా మీకు అన్యాయం జరుగుతుంది కదా, మాకు రాండ్రి. ఆయా బీజేపీ రాష్ట్రాలలో మొత్తం దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులని, అత్యాచారాలని వ్యతిరేకిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదుల పైన ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, మా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి అనేటువంటి ఆలోచనతో మేము శాంతి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. అది నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మాల సంఘాల జేఏసీలకు, మాల సంఘాల ఉద్యోగస్తులకు, మాల విద్యార్థులకు, మహిళలకి, మేధావులకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మనము ఫిబ్రవరి 2న జరిగేటువంటి మాలల యొక్క శాంతి ర్యాలీని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరిగేటువంటి మహా ర్యాలీలో మీరందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, దేశంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్టుగా రామగుండం నిలుస్తుందన్నారు ఎన్టీపీసీ సీజీఎం చందన్ కుమార్. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ సీజీసీఎంగా బాధ్యతలు చేపట్టారు చందన్ కుమార్. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు నీట శీతలీకరణ యంత్రాలను పంపిణీ చేశారు సీజీఎం. ఇక ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ ఉత్పత్తితో పాటు సామాజిక సేవలో భాగంగా ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇక తెలంగాణ ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్లో భాగంగా పర్యావరణానికి హాని కలిగించకుండా త్వరలో మరో 3 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. In Ramagundam, we have our 2 stations you will be knowing, that is the Ramagundam and Telangana we say separately. And so far today we have generated almost to altogether 19 billion units. And PLN at the rate of some 65% in Ramagundam and 73% in Telangana. Our other parameters also meeting the norms like specific oil, FEC and specific water consumption. We are consuming very less water per unit generation here in Ramagundam. If we see our coal position, we have sufficient amount of coal to generate, and we are regularly getting the rakes also from coal company. So our fuel security is, it is quite good, and we have stocks also, so that we can generate relentlessly and we can provide power 24 hours. కరీంనగర్లో ముస్లిం మత పెద్ద మౌలానా ముఫ్తీ నదీముద్దీన్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు హిందూ స్వామాజీ ద్వారకాపీఠం జగద్గురు సూర్యాచేర కృష్ణదేవానంద్ గురూజీ. ఇక కాషాయ వస్త్రాలు ధరించి పెళ్లికి హాజరయ్యారు స్వామీజీ. గతంలో నదీముద్దీన్ మొదటి 2 కూతుళ్లను వివాహానికి కూడా వచ్చారు స్వామీజీ. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఇతర నేతలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించుకున్నారు నేతలు. शादी हुई है। इस शादी में एक प्यार का मैसेज देने के लिए हमने जगत गुरु सूर्या नारायण जी द्वारकापीठ को इनवाइट किया और वो आए, और आने के बाद प्यार का एक संदेश उन्होंने दिया है। मस्जिद मंदिर के झगड़े में पड़ने के बजाय हमें देश के निर्माण की ज़रूरत है। आज हमारा देश दुनिया में विश्व गुरु बनने जा रहा है। हमको यूनाइटेड नेशन का परमानेंट मेंबर बनना है। 5 ट्रिलियन डॉलर से भी ज़्यादा का हमारी इकोनॉमी होने वाली है। दुनिया की निगाहें भारत की तरफ है, तो हमें मजबूत करने के लिए हिंदू और मुसलमान हम दोनों भारतीय हैं। हम दोनों पहले इस भारत के हम नागरिक हैं। हिंदू और मुसलमान से ज़्यादा हमें भारतीयता को आगे ले जाने की ज़रूरत है। ये महाराज बहुत बड़े हैं, ये आए हैं सिर्फ प्यार का संदेश देने के लिए, भाईचारा के लिए, कि हिंदू और मुसलमान दोनों प्यार से रहें, भाईचारा से रहें और भाईचारे के साथ देश को आगे बढ़ाएं। महाकुंभ के पर्व में हमारे
राष्ट्रपति जी आ रही है प्रयागराज में, और इतना होने के बावजूद ये सारे कार्यक्रम को छोड़ के नदीम साहब के अंदर जो देश के लिए भावना है, हिंदू के लिए भावना है, मुसलमान के लिए भावना है, इन सारी भावनाओं को अगर हम ध्यान रखते हैं तो देश का सबसे बड़ा ताकत क्या है? एकता। और एकता जो है ये पूरे विश्व को संदेश है कि आप हम सब एक है। और आज विशेष करके मुफ्ती नदीम साहब के लिए माननीय प्रधानमंत्री जी, गृह मंत्री जी, आज उन्होंने इनके लिए विशेष संदेशा दिया है कि हम व्यस्तता के कारण आ नहीं सके, लेकिन हमारा आशीर्वाद दोनों बच्चों को है। ये हमारे हिंदू और मुस्लिम भाई की एकता का प्रतीक है। जिस तरह से स्वागत, इस तरह से नदीम साहब ने आज हमारा जो स्वागत किया है, ये उसके जैसा आनंद हमको और कोई नहीं है। జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గోదారంగనాథుల ఆలయంలో కుడారై పాసురం వేడుకలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదిక ఆవరణలో మహిళలు సామూహిక కుడారై పాసురం వ్రతాలు ఆచరించారు. 108 పాత్రల్లో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఇక నిండు నూరేళ్లు సుమంగలిగా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆ తర్వాత నైవేద్యాన్ని వాయినాలుగా ఇచ్చిపుచ్చుకున్నారు మహిళలు. లో భాగంగా 27వ పాశురం రోజైనటువంటి ఈ కుడారై ఉత్సవాన్ని మేము ధర్మపురి మహిళలందరము కూడా కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆ ఉత్సవానికి 108 వెండి గంగాలాలు లేదా ఇత్తడి గంగాలాలలో పాయసాన్ని నివేదించి రంగనాథ స్వామికి నివేదించి గోదాదేవి అప్పుడు చేసుకున్నది. మేమందరము కూడా ఈ మహిళలందరము కూడా కలిసి సామూహికంగా చేసుకొని 108 గంగాలలోని ప్రసాదాన్ని 108 మంది మహిళలకు ముత్తైదులకు వాయనంగా సమర్పించుకుంటాము. ఆ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులు మా మహిళలంతలపై ఉండాలని ఆ స్వామిని వేడుకున్నాము. అందరం కూడా సుమంగలిగా నిండు నూరేళ్లు ముత్తైదుతనం ఉండాలి, ఆ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులు మహిళలందరిపైన కూడా ఉండాలి అని చెప్పి 108 మంది మహిళలకు వాయనాన్ని కూడా సమర్పించుకున్నాము. ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా కూడారై ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఒక 108 పాత్రలలో పాయసాన్ని నింపి గోదారంగనాథ స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు జరిపించి స్వామివారికి నివేదన సమర్పించి తదుపరి భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పైన ఆ గోదారంగనాథ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పిఎస్ పరిధిలో ఆల్ఫాజోలం దొరికిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు జిల్లా ఎస్పీ రూపేష్. ఇక 2 వారాల క్రితం మెదక్ జిల్లా వాసి ఆల్ఫాజోలం తయారు చేస్తూ ఉండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 350 గ్రాముల డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక ఏకంగా కుటుంబ సభ్యులందరూ ఈ డ్రగ్ తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో 8 మందిని అదుపులోకి తీసుకోగా మరో 9 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కోట్లలో కొనసాగుతున్న డ్రగ్స్ మాఫియా గురించి పూర్తి వివరాలు మీడియా వెల్లడించారు ఎస్పీ రూపేష్. గుమ్మడిదల పొల్యూషన్ లిమిట్స్లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకోవడం జరిగింది. సో దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్. చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తా ఉంటాడు. బట్ ఇతను చేసే పని కల్తీ కల్లులో కలిపే ఆల్ఫాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. దాని తర్వాత ఇతనికి బిశ్వేశ్వర్ సింగ్, ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ బిశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ బిశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆల్ఫాజోలంని ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకొని దాదాపు ఈ బిశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్, వీళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని 2023లో
హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఒక కంపెనీని కొన్నారు. వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్, దాదాపు ఒక 7-8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2-3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ఒక ప్రతి బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు టైం పడుతుంది. అట్లాంటిది దాదాపు ఒక 1 ఇయర్లో ఒక 50 బ్యాచ్లు వీళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాదు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తీకలు తయారవుతుందో అక్కడక్కడికి వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు. ఒక 10-12 మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది, వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్, విశ్వేశ్వర్ సింగ్ దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అల్ఫాజోలం తోటే లాస్ట్ 1 ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న సిఐ జిన్నారం నాయముద్దీన్ కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇది ఇంకా బిగినింగే. దీనిలో మొత్తం 17 మంది అక్యూజ్డ్లు ఉంటే ఇప్పటివరకు లాస్ట్ రిమాండ్లో 3 పంపించాము. ఇప్పుడు 5 రిమాండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని A6 నుండి A14 వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము. ఇంకా ఇన్డెప్త్గా కూడా వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందిని రిమాండ్ చేయడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయారు మావోయిస్టు మచ్చ సోమయ్య. ఆరోగ్య సమస్యల కారణంగా లొంగిపోయారు సోమయ్య. ఇక సోమయ్యపై ఇప్పటికే 8 లక్షల రివార్డు ఉంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 4 కేసులు నమోదయ్యాయి. లొంగిపోయిన మావోయిస్టులకు సరెండర్ పాలసీలో భాగంగా భూమి కూడా ఇస్తామన్నారు ఎస్పీ కిరణ్ ఖరే. ఇక మావోయిస్టు సోమయ్యకు 8 లక్షల రూపాయల చెక్కును అందించారు ఎస్పీ కిరణ్ ఖరే. స్టేట్లో ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, వారికి చాలా మంచి సక్సెస్ ఇప్పుడు వచ్చింది. సో ఈరోజు భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక మంచి యూజీ కార్డ్ సరెండర్ అయ్యారు. సో దాంట్లో ఈ మేజర్ సక్సెస్ ఉంది. అతను పేరు మాచా సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్. ఈజ్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ మెంబర్, DCS కార్డర్, ఇన్ఛార్జ్ ఆఫ్ అగ్రికల్చర్ వింగ్ సౌత్ బస్తర్, అక్కడ పనిచేస్తున్నారు. సో అతని గురించి చెప్పడానికి ఉంటే డీటెయిల్స్ అంటే హీఈస్ 62 year old. పంబాపూర్ విలేజ్ నుంచి భూపాలపల్లి PS నుంచి మాత్రమే ఉన్నాడు. సో లాస్ట్ 32 years నుంచి అతను అండర్ గ్రౌండ్ యాజ్ యూజీ కార్డర్ అక్కడ పనిచేస్తున్నారు. సో ఈ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయ్యారు. అతను భార్య ఆ అమ్మాయి కూడా 2015లో అమ్మాయి కూడా సరెండర్ అయ్యింది. సో సీ వాజ్ ఆల్సో నక్సల్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్లో కూడా. ఈ మేజర్గా చూస్తే ఒక ఇంకా అట్రాక్టివ్ బెనిఫిట్ అంటే తెలంగాణ స్టేట్లో మేము చూస్తే ఒక వెల్ ఎస్టాబ్లిష్ సరెండర్ పాలసీ ఉంది. ఆ సరెండర్ పాలసీలో మేము ప్రాపర్గా ఏదైనా ఇనామ్ ఉంటుంది, అది కూడా మేము ఇమీడియట్లీ వీఆర్ గివింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.